మరి ఇప్పుడంటే యజ్ఞం జరుగుతుంది కాబట్టి అన్నదానం అనేది ఉంది. మరి నార్మల్ టైముల్లో, నార్మల్ డేస్‌లో ఎలా ఉంటుంది అక్కడ? ఇప్పుడు పత్రి సార్ ధ్యానం కంటే ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్తారు అన్నదానం. ఫస్ట్ పత్రి సార్ రాగానే ఎవరైనా కానీ నేను ఎప్పుడు కనపడినా ఆనంద్ తిన్నావా అని అడుగుతాడు. టైం ఏదైనా కానీ ఏ టైంలో నేను వెళ్ళా కానీ ఫస్ట్ తిన్నావా ఆనంద్ అంటాడు సార్. అంటే ధ్యానం చేసామని ఎప్పుడు అడగలేదు నన్ను ఇన్ని సంవత్సరాల్లో. 1999 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు నువ్వు ధ్యానం చేసావా అని ఏ రోజు అడగలేదు సార్. భోజనం చేసావా అని. ఆయన చెప్పేదంతా ధ్యానమే మళ్ళా, కానీ భోజనం తిన్నావా అని అడుగుతాడు. మన మూమెంట్లో కూడా పిరమిడ్ ఉన్నా పిరమిడ్ లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్నదానం మాత్రం ఉంటుంది. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇంత అన్నం పెట్టడం అన్నది ఇంపార్టెంట్. పత్రి సార్ అది ఒక వ్రతంగా చేశారు. సార్ వల్ల అందరూ కూడా మంచి మంచి రుచులను టేస్ట్ చేశారు. అంతకు మునుపు నాకు చాలా రుచులు తెలియవు, మామూలుగా చాలా వంటకాలు తెలియవు నాకు సార్ దగ్గరికి రాకమునుపు. ఎందుకంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా నేను. అక్కడ గుమ్మడికాయ పులుసు అంటే రాయలసీమలో తెలియదు, రాయలసీమలో తెలిసేమో కానీ పర్టికులర్గా మా ఇంట్లో తెలియదు. గుమ్మడికాయ పులుసు తెలియదు నాకు. తర్వాత సార్ చేసే వంటలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వంటలన్నీ ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. నేను సార్ వాళ్ళ ఇంట్లో ఒక 6 నెలలు ఉన్నాను. వాళ్ళ మదరు పత్రి సార్ వాళ్ళ మదర్ సావిత్రమ్మ గారు ఆవిడ వంట చేస్తే కనుక ఆ టేస్ట్ అద్భుతం. అది ఇందాక స్వర్గం అన్నాను కదా, ఆ స్వర్గం కళ్ళ ముందర కనపడుతుంది. అది అంత అద్భుతంగా వంట చేస్తారు ఆవిడ. ఆవిడ సాంబారు చాలా ఇష్టం నాకు. 6 నెలలు ఉన్న వాళ్ళ ఇంట్లో. 6 నెలలు నా లైఫ్లో అలాంటి టేస్ట్ చేసి ఉండను నేను. అంత టేస్ట్ వంటలన్నీ వాళ్ళ మదర్ చేస్తే చక్కగా తిన్నాం మేము. తర్వాత వాళ్ళ మదర్లాగా అంత టేస్ట్ని చూసింది మళ్ళీ సార్ వంటల్లోనే, పత్రి సార్ వంటల్లోనే. ఈ తర్వాత నేను అంత సార్ చేసినంత టేస్ట్ నేను మళ్ళీ చాలా తక్కువ చూడడం. అంటే సార్ భోజనం పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే భోజనం వల్ల మన థాట్ ఎఫెక్ట్ అవుతుంది, మన యొక్క ఎనర్జీ ఎఫెక్ట్ అవుతుంది. పొరపాటున దాంట్లో గార్లిక్ కనుక ఉంటే దాని యొక్క ఎనర్జీ అంతా మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం బయట ఫుడ్ తినలేం సరిగ్గా. బయట చాలా రేర్గా తీసుకుంటాం, తీసుకున్నా తెలియకుండానే స్ట్రగుల్ అవుతుంటుంది బాడీ. కాబట్టి పత్రి సారు అన్ని రకాల నియమాలతో కూడినటువంటి భోజనాన్ని మనకు ఆయన అందించడానికి ఎక్కడ ఆశ్రమం ఉన్నా ఫస్ట్ అన్నదానం ఉంటుంది, తర్వాత ఆశ్రమం ఉంటుంది. కాబట్టి 24 గంటలు 365 డేస్ అక్కడ అన్నదానం ఉంది. మరి అన్నదాన చైర్మన్ మన ఏలూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శేషగిరిరావు గారు, వాసవి సిల్క్స్ అధినేత ఏలూరు శేషగిరిరావు గారు, మరి శ్యామల మేడం ఎంతో అద్భుతంగా చూస్తున్నారు. వాళ్ళకి ఆ బాధ్యత పత్రి సార్ అప్పచెప్పారు. అది వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఆయనకి ఈ సందర్భంగా కొన్ని ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో లెక్కే లేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఏ టైంలో వచ్చినా అక్కడ అన్నదానం జరుగుతోంది. దాన్ని అంత అద్భుతంగా చూసుకుంటున్నారు ఏలూరు శేషగిరిరావు సారు, మరి శ్యామల మేడం దంపతులు. అదేవిధంగా అన్నదాన ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు.